వెళ్ళాడంటండి ఆ సభలకి. వెళ్ళి ఒక ఆటోలో వెళ్ళాడంట. తన కార్లన్నీ ఉన్నాయి, కానీ ఆ కార్ తీసుకెళ్తే అందరూ చూసి ఈయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రార్థన చేయండి అని చుట్టుకుంటారని ఆ యొక్క సభలకు డిస్టర్బెన్స్ కాకుండా ఒక ఆటోలో వెళ్ళి ఎక్కడో ఒక మూల కూర్చొని శ్రద్ధగా ఆ యొక్క సతీష్ కుమార్ గారు చెప్పే మాటలు శ్రద్ధగా వింటున్నాడండి. విని అక్కడ ఒక చిన్న ప్రార్థన చేసి బయలుదేరి వచ్చేసాడు. నెక్స్ట్ సతీష్ కుమార్ గారికి ఫోన్ చేశాడంట. అయ్యా నేను మీ సభలకు వచ్చానని అని చెప్పాడంట. చెప్తే మా సభలకు మీరు ఎప్పుడు వచ్చారు సార్? వస్తే నాకు కనిపించలేదే, కనిపిస్తే స్టేజ్ మీదకి ఆహ్వానించేవాడిని కదా. అలా చేస్తారని నేను రాలేదు. నీ సభలో మరి నన్ను చూస్తే ప్రజలందరూ నా చుట్టుకుంటారని సభలకు డిస్టర్బెన్స్ కాకుండా చక్కగా దేవుడు మీ ద్వారా మాట్లాడే మాటలు నేను విని ప్రార్థన చేసి వచ్చానయ్యా. ఎంత తగ్గింపు చూడండి, ఎంత వినయమో చూడండి. దేవుని వాక్యానికి ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుందో అని ఆ పాస్టర్ గారికి కానీ అక్కడున్న జనాలకు కానీ ఈయన ఆటంకంగా ఉండలేదు. నేను గొప్పవాడిని కదా, నన్ను స్టేజ్ మీదకి పిలవలేదే అని అహంకారం లేదు. ఎంతో తగ్గింపుతో వినయముతో సైలెంట్గా ఆ వాక్యాన్ని విని శ్రద్ధ కలిగి వచ్చాడు. అందుకే ఆయన దీనుడు కాబట్టి అంతగా హెచ్చించబడ్డాడు, అంతగా ఘనపరచబడ్డాడు.